విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచారంలో అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత దూసుకెళ్తున్నారు. పాచిపెంట మండలంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పాచిపెంట మండలంతో తనకు మంచి అవినవభావ సంబంధం ఉందన్నారు. నియోజకవర్గంలో చేయగలిగినంత అభివృద్ధి చేశానన్నారు. ప్రస్తుతం బీజేపీ లాంటి పెద్ద పార్టీ నుండి పోటీ చేస్తుండటంతో మరిన్ని అభివృద్ధి పనులను, ప్రాజెక్టులను తీసుకురావడానికి అవకాశం ఉందన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. మంచి చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి అందరితోటి కలిసి పనిచేయాలని ఆలోచించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే నేను అందరితోటి కలిసి పనిచేస్తాను. ఎవరు ఎలాంటి సమస్యలు చెప్పినా స్పందించాను. నాకు వీలున్నంత నేను చేయగలిగినంత ఎఫర్ట్ చేశాను. కానీ అప్పుడు ఒక రీజనల్ పార్టీ నుంచి నేను రిప్రజెంట్ చేశాను. నాకు కూడా ఇప్పుడు కొత్త ఎంత అధికారిగా నాకు అనుభవం ఉన్నా కూడా రాజకీయంగా చేయడం, పర్టికులర్లీ లోక్సభ లాంటి ప్లేస్లో ఎలాగ సమస్యలను రిప్రజెంట్ చేయాలి అన్నది తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మనం చాలా మంది ఎంపీకి ఇప్పటికీ ఒక క్వశ్చన్ ఎలా అడగాలి, లేకపోతే ఒక సమస్యను ఎలాగ లేవనెత్తాలి అన్నది కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉండదు. దానికి ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మనకి ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్న ఎంపీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిసార్లు మాట్లాడారో చూసారు కదా, ఎప్పుడైనా కనిపించారా? మార్చిపడి ఎప్పుడైనా వచ్చారా? నేను ఎన్నోసార్లు వచ్చాను. ఎంపీ అయితే ఒకటి రాలేదు. నేను ఒక ట్రైబల్ కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేసి, అలాగే 25 మంది ఎంపీగా ఏ పార్టీ సపోర్ట్ కూడా లేకుండా పార్లమెంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగా, హైయెస్ట్ అటెండెన్స్ 97% అటెండెన్స్ సాధించా. అలాగే డిబేట్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిబేట్స్లో పాల్గొన్నారు.